నా పేరు తిరుపతి గౌడ్ అండి. ఓకే. అంటే ఎన్ని రోజుల నుంచి రెస్టారెంట్? మా 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్ అయింది. 13 ఇయర్స్ నుంచి దాదాపుగా మీరు అంటే రేట్లు ఎన్నోసార్లు పెరిగి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత నెల నెలకు ఇప్పుడు మార్చి నెల నుంచి ఇప్పటి వరకు తీవ్రంగా పెరిగినాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా అంటే ప్రాఫిట్ అనేది ఏం లేదు, జీరో, కాస్ట్ టు కాస్ట్ అంతే. ఇక ఎందుకు ఏమైనా ఇక బంద్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, నడిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అక్కడికి ఇక్కడ వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళు, వాళ్ళ గురించి అన్నా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే మాకైతే ఏం ఇన్కమ్ లేదు. ఏదో మేము 6500 కూడా గ్యాస్ కొన్నాం, ఒక్క గ్యాస్ పర్ డే. మాకు అలాంటివి రోజు 3 పడతాయి. అంటే అవి 6000 అంటే ఎప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 6500 కూడా కొన్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా 3235కి వచ్చినాయి. మళ్ళీ 3 డేస్ నుంచి మళ్ళీ 1000 రూపీలు పెంచేసారు. 4345 కొంటున్నాం ఇప్పుడు కూడా లైవ్. ఇవాళ కూడా 43కి కొన్నాం మేము. ప్రజెంట్ రేటు అంటే హైదరాబాద్లో చూసుకుంటే 19 కేజీస్ వాడతారా? 19 కేజీస్ వాడతామండి. కమర్షియల్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 1800 కొనేవాళ్ళం, ఇప్పుడు 4300. ఇప్పుడు 4300. ఓకే. అంటే ఎట్లా పడుతుంది ఇప్పుడు దీనివల్ల? ఇప్పుడు మీరు ఏమైనా టిఫిన్ రేట్లు పెంచుతున్నారా లేకుంటే ఏంది ఇది? పెంచడం అయితే 5 రూపీస్ 2-3 ఐటమ్ మీద పెంచినాము. అన్ని ఐటమ్లో పెంచినాము. మాకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు. 5 రూపీస్ ఒక్క 2 ఐటమ్ మీద పెంచినాం అంతే. ఏ ఐటమ్? పూరి వడ. ఆ ఐటమ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ కలుతుంది కాబట్టి పూరి వడ మీద కొంచెం పెంచినాం అంతే. మిగతా అన్ని కాస్ట్ రేట్ అవే రేట్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నార్మల్గా మీకు రోజు ఎన్ని గ్యాస్ సిలిండర్లు తగ్గుతాయి అంటే కంప్లీట్ అయితే? మాకు 3 కంప్లీట్ అవుతాయండి రోజు. అంటే ఓన్లీ మార్నింగ్ అవర్స్ అయినా లేకుంటే నైట్ స్నాక్స్? 6 to night 11 వరకు ఉంటాం నాన్ స్టాప్. అంటే నైట్ స్నాక్సా? స్నాక్స్, టిఫిన్స్, రైస్ ఐటము అన్నీ ఉంటాయండి మా దగ్గర. అంటే దీనివల్ల ఇప్పుడు పబ్లిక్ మీరు రేట్లు పెంచినప్పుడు పబ్లిక్ ఎట్లా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ రేట్లు పెంచారు కదా మీరు, స్టార్టింగ్ 2-3 డేస్ కొంచెం ఇబ్బంది పడి, తర్వాత కొంచెం సరేలే వాళ్ళు కూడా అర్థం చేసుకొని పర్లేదు 5 రూపీసే కదా, చాలామంది 10 రూపీస్ కూడా పెంచారు. అట్లా కాకుండా మేము 5 రూపీస్తో కొంచెం మేనేజ్ చేసినాము. అంతా మాకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు కాబట్టి బంద్ చేయకుండా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం అంతే. అంటే నార్మల్గా మీ దగ్గర ఏ ఐటమ్స్ దొరుకుతాయి ఎక్కువ, ఏవి అమ్ముడు? అన్ని టిఫిన్స్, ఆల్ ఐటమ్ ఉంటాయండి. ప్రతి ఐటమ్ టిఫిన్స్లో ఒక 7 ఐటమ్ 8 ఐటమ్ టిఫిన్ ఐటమ్. మధ్యాహ్నం 2 తర్వాత 12 తర్వాత మొత్తం రైస్ ఐటమ్ ఉంటాయి మా దగ్గర.